హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్స్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోస్ కామెంట్స్ చేయట్లేదు, అలాగే షార్ట్స్ కూడా చూస్తున్నారు. అసలు సరిగ్గా అయితే లైక్ చేయట్లేదు, కామెంట్స్ చేయట్లేదు. మీకు నచ్చకపోతే సరిగ్గా చెప్తేనే కదా మేము సరిగ్గా చేసేది. మీరు అని అంటే మాకు మాత్రం ఏం అర్థమైంది? వీడియోస్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాము. మీరు కామెంట్స్ చేసి మీరు వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్తేనే కదా మాలో ఇంప్రూవ్ వచ్చేది. మీరేమని వెళ్ళిపోతుంటాయి. అలాగా నేను ఏదైనా వీడియో చేద్దామని కూర్చున్నాను అనుకో, కుల్ఫీ ఐస్ క్రీమ్, బాదం ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్ అని ఈ ఐస్ క్రీమ్ వాడు ఇంటి ముందే వచ్చి వాగుతూనే ఉన్నాడు. ఈ వీడియో చేయడానికి ఎంత టైం పట్టింది అనుకున్నారు? వీడియో చేయడం కట్ చేయడం, వీడియో చేయడం కట్ చేయడం. ఆడింటి ముందు వచ్చి కుల్ఫీ ఐస్ క్రీమ్, బాదం ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్ అని అరుస్తున్నాడు. మా పిల్లలు కొనుక్కుంటారని నేను అసలు కొను మరిపిస్తుంది అంటానండి. బట్టలకు తప్ప నేను దేనికి డబ్బులు పెట్టి, ఎందుకంటే ఏది కొన్నా తింటే అరిగిపోయింది. బట్టలే ముందు మనం ఒంటి మీద గుడ్డ, తినడానికి తిండి, ఉండడానికి నీడ ఉండాలనేది నా ఇంపార్టెంట్ అనమాట. నీడ ఉంది, తిండి ఉంది, మరి బట్టలు కూడా ఉండాలి కదా. అందుకే నేను బట్టలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను అనమాట. అలాగే మీషో నుంచి నేను డ్రెస్ అయితే ఆర్డర్ చేసేస్తున్నాను, వచ్చేసింది కూడా. అయితే బ్లూ కలర్ ఆర్డర్ చేసుకున్నా. ఇది ఎలా ఉందో అలానే వచ్చిందండి. ఏదన్నా తేడాగా వచ్చిద్దేమో అనుకున్నాను, అలా ఏం రాలేదు. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. ఓకే, ముందు ఏది కొన్నా సరే మీకు ఓపెన్ చేసి చూపించేది మీ ముందే కదా, అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నా. చూడండి, ముందు మీకు చూపిస్తే కదా నాకు మనశ్శాంతి ఉండదు. స్టిచ్చింగ్ చేయించుకున్న డ్రెస్ లాగా ఉంది కదండి. నెక్ అది గోట్ నెక్ వచ్చింది అనుకున్నాను, బట్ అలా రాలేదు. చాలా ఇట్లా వచ్చిందనమాట నెక్. అచ్చం మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎట్లా వచ్చిందో అలాగే వచ్చింది. డీప్ నెక్ ఏం కాదు. ఇప్పుడు ఇదే స్టైల్ కదా, ట్రెండింగ్ కదా, బాగుంది. నాకైతే బాగా నచ్చింది. బాగుంది కదా నా డ్రెస్. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. నాకు ఖచ్చితంగా కామెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉందో. బ్యాక్కి వెళ్ళి చూపిస్తాను. ఇదిగో నా డ్రెస్, అంత బాగా వచ్చింది, చాలా బాగుంది. అండ్ చున్నీ కూడా బాగా వచ్చింది. అది దుప్పట కూడా బాగా వచ్చింది. ఎట్లా ఏదైనా వేసుకుని రెడీ అయితే కానీ దాని అందం తెలియదు కదా. కాకపోతే నాకు తొత్తర ఆగుద్దా మీకు చూపించే వరకు? నాకైతే తొత్తర ఆగదు మీకు చూపించే వరకు. ఫస్ట్ మీరు ఎలా ఉందో ఫస్ట్ మీకు ఇప్పుడు ఎవరికైనా చూపించామనుకో, మొత్తం డ్రెస్సులు కొనేసుకుంటుంది, వీళ్ళకి బోల్డ్ డబ్బులు ఎక్కువ అయిపోయినాయని కుళ్ళిపోతారు. చుట్టుపక్కల కుళ్ళు ఎక్కువ కదండి. మన సొమ్ము మనం తిన్నా కుళ్ళు పడతారు, మనం కుళ్ళుతాం, మనం నౌకరు మాటలున్నా కుళ్ళు పడతారు. అలాంటి లోకంలో ఉన్నాం ఇప్పుడు మనం. అందుకే ఎవరికి చూపించడం నాకు ఇష్టం లేదు. అది మీకు చూపించారనుకో, బాగుందో బాగాలేదో ఏదో రూపంలో కామెంట్స్ పెట్టో లేదో ఏదో అని చెప్తారు. అందుకని మీకే చూపిస్తా. డ్రెస్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఖచ్చితంగా. మీషోలో బాగా రేట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆడపిల్లకి కావాల్సింది బట్టలు, అది దానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అందుకే నేను బాగా బట్టలు అంటే నాకు ఇష్టం, నేను కొనుక్కుంటా. అలానే ఇప్పుడు చాలామంది చేసే పని కూడా అదే. ఇదివరకంటే డబ్బులు అనేవాళ్ళు, ఇప్పుడు ఏం డబ్బులు అయినా పర్లేదు, ఒంటి మీద గుడ్డ ముఖ్యం, నీట్గా ఉండాలనేది చాలా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అలాగే ఉంటున్నారు అనమాట. నేను ఎందుకు కొనుక్కుంటా? పంతానికి కొనుక్కుంటాను నేను మాత్రం. నేను వీడియోలు చేస్తున్నా కానీ ముఖం మీద ఘాటు పోవట్లేదండి బాబు. ముఖం మీద ఘాటు అలా ఉండిపోయింది, ఇది పోవట్లా. అంటే నేను నెల రోజులు కూడా అవ్వలేదులే కొట్టి, అందుకని పోలేదు. ఇంకా ఉత్తున కొట్టేస్తాడు, అక్కడి నుంచో కోపడి వస్తాడు, ఎవరి మీద కోపం ఏదో చూపించేస్తాడు. ఇంట్లో ఆడదు మంచిగా చెప్పినా చెడుగా ఆలోచిస్తాడు మగోడు. అందుకని ఇంకేం చెప్పకూడదని డిసైడ్ అయిపోయింది. ఇంకేం చెప్పినా మీతోనే చెప్పుకుంటాను నేను ఏదైనా. ఇంకా ఇంట్లో మగవాళ్ళకి ఏం చెప్పకూడదండి. గబుక్కున్నాను మంచి కోసం చెప్పినా కూడా, మీకు ఎవరు చెప్పాడే, ఎవరి దగ్గరికి వెళ్ళి వింటున్నావే, 10 మంది మగవాళ్ళు ఉన్న దిక్కున గొడవ రాదే, 2 ఆడవాళ్ళు ఉన్న దిక్కున గొడవ వచ్చేసిద్దే అంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా చేస్తారు. మంచి అయినా చెడైనా మనకి ఏది ఉండదు. చూస్తా టీవీ చూసుకోవాలి, లేకపోతే పిల్లలు ముడ్లు కడుక్కోవాలి. ఇంతే కదా మన బ్రతుకు. అంతే. పెళ్ళి అన్నంతసేపు
ఆప్షన్ ఉంటుందేమో కానీ పెళ్ళైతే ఏ ఆప్షన్ ఉండదు, మొగోడే ఆప్షన్ అయిపోతాడు. అందుకని జాగ్రత్తగా ఉండండి. గబుక్కున ఏదైనా మాట అనే ముందు కానీ ఎవరితోనో మాట్లాడే ముందు కానీ ఆలోచించుకొని మాట్లాడండి. ఆలోచించుకోండి, 10 సార్లు ఆలోచించండి. ఒకటి, మన ఇంట్లో పరిస్థితులు మనం చూసేదానికన్నా ఎదుటి వాళ్ళు వెళ్తుంటే వంకలు పెడతారు, ఎదుటి వాళ్ళు వెళ్తుంటే నవ్వుతారు. ఎందుకు? వాళ్ళ వైపు 1 వేలు చూపిస్తుంటే మన వైపు 4 వేలు చూపిస్తానన్న విషయం మర్చిపోతున్నారు. ఈ లోకంలో చాలామంది అలాగే ఏడుస్తున్నారు. ఇదిలో వెళ్తుంటే పాపం ఏముంటుందో చెప్పుకోవడానికి కూడా తెలీదు. అంతే, ఒకటే చెప్పుకుంటారు వాళ్ళ గురించి. అసలు ముందు మనం ఎట్లా బ్రతకమన్న విషయం మర్చిపోతున్నారు యాదవులు. ఇలా ఉన్నందుకే అలా లోకం అలా తయారైంది. ఇలా ఎప్పుడు మారుతారో. ఏదైనా ఎడారిలో శుభ్రంగా నీరు వచ్చే ప్రదేశం ఉంటే బాగుండండి బాబు. అక్కడికి వెళ్ళిపోయి హాయిగా బతికేవాళ్ళం, ఈ మనుషుల మధ్య లేకుండా. చూదులా పొడిచేస్తారు ఇలా.